హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. మధ్యాహ్నమే ఓజీ మూవీ చూసొచ్చామన్నమాట. సినిమా చూసాక నాకేమనిపించిందంటే, ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఓకే, ఒక ట్రైన్ వెళ్తుంటది, గూడ్స్ ట్రైన్, ఒకటే ట్రైన్ మీద. అయితే ఆ గూడ్స్ ట్రైన్ యూజువల్ గా ఎన్ని బోగీలు ఉంటాయి? రఫ్ కు ఒక 20-30 ఉంటాయి కదా. ఈ సినిమా నాకు ఎట్లా అనిపించిందంటే, 10 ఇంజన్ తో పంపించి ఇంకో 10 మళ్ళా రివర్స్ లో తిప్పి మళ్ళీ ఇంజన్ కి అటాచ్ చేసినట్టు అనిపించింది. సింపుల్ గా చెప్పాలంటే, కథని మొత్తం మ్యాచ్ చేసి అటు ఇటు కలిపి మొత్తం వెరైటీ తీస్తారు. ఈ సినిమా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం మాత్రమే. కామన్ ఆడియన్స్ అంటే మాత్రం ఇంకా మీ ఇష్టం. యాక్చువల్ గా ఎలివేషన్ తమన్ మాత్రం 100% న్యాయం చేస్తాడు. ఎలివేషన్ సీన్స్ బాగా భయంకరంగా ఉన్నాయి. కానీ అది కాకుండా ఇంకా స్టోరీ అంటారా, ఇంకా నన్ను అడగవద్దు. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఏమైపోతుంది అంటే, మనకి టైటిల్ కార్డ్ తో బాగానే సాటిస్ఫై అయిపోతాం. పవన్ కళ్యాణ్ ఇంట్రొడక్షన్ అంతా కూడా బాగుంటది. కానీ మెల్లమెల్లగా స్టోరీ ఎట్లా వెళ్తున్నా కొద్ది కొంచెం నీరసం వస్తూ ఉంటది. కొంచెం నీరసం వచ్చినట్టు ఇంకేమైపోతుంది అంటే, హీరోయిన్ ఎంట్రీ వస్తుంది. హీరోయిన్ ఎంట్రీ వచ్చేసరికి ఇంకొంచెం నీరసం వస్తుంది. ఆ నీరసంతో పాటు హీరోయిన్ చనిపోయిన సీన్ ఉంటది. సో డెఫినెట్ గా అందే ఉంటది, ఒక స్పాయిలర్ అనుకోండి. బట్ స్టిల్ ఆమె చనిపోయిన సీన్ కి అయితే ఇంకా నీరసం వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ సడన్ గా ఒక ఫ్రేమ్ వచ్చేసరికి అసలు యాక్టింగ్ మర్చిపోయారా అన్నట్టు యాక్టర్స్ బిహేవ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉండదు. ప్రియాంక అరుల్ మోహన్ ఆమె ఫేస్ లో అసలు ఎక్స్ప్రెషన్ ఉండదు. బ్యాక్గ్రౌండ్ నుంచి డబ్బింగ్ అంతా కూడా ప్రాపర్ గా సింక్ ఉండదు. దాని తర్వాత ఇంకా ఇక్కడికి ఇంటర్వెల్ లో భయంకరమైన హై షాట్ అన్నారు కదా, అది యాక్చువల్ గా ఓకే. మనం యాక్చువల్ గా ఎక్కడో చాలా సార్లు చూసాం. దీనికంటే హై లెవెల్ ఇంటర్వెల్స్ కూడా మనం చూసినాం. కానీ ఏంటంటే, ఇంకా బికాస్ ఆఫ్ ద హైప్ మనకి ఓకే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఇక్కడ అండి స్టార్ట్ అవుతుంది. మన పేషెన్స్ లెవెల్ ని సెకండ్ హాఫ్ నుంచి భయంకరంగా టెస్ట్ చేసి ఇంకెట్లయిపోతుంది అంటే, ఒక సెలైన్ ఎక్కించుకోవడానికి బొట్టుకు పడి మనకి సెలైన్ బాటిల్ ఎక్కేసరికి ఎంతసేపు అవుతుందో, సెకండ్ హాఫ్ యాక్చువల్ గా క్లైమాక్స్ రావడానికి అంతసేపు అవుతుంది. అదొక నెగిటివ్. అండ్ ఆ స్టోరీ అసలు ఏమవుతుంది అని, థియేటర్ లో ఫస్ట్ హాఫ్ లో ఎంత మంది అయితే పేపర్లు ఇస్తున్నారో, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళందరూ పేపర్ పట్టుకున్నారని విసరట్లేదు. ఎందుకంటే థియేటర్ మొత్తం పేపర్లతో నిండిపోయిన ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎవరు చేతులు కాదు కదా, అట్లీస్ట్ జై బాబులకే బాబు అని ఫస్ట్ హాఫ్ లో అర్చన కూడా సెకండ్ హాఫ్ లో అరవడం మానేస్తారు. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి ఏమైపోతుంది అంటే, ఇంకా నీరసం వచ్చేస్తుంది. ఇంకా ఓహో ఇది క్లైమాక్సా అని అనే లోపట్నే యాక్చువల్ గా సినిమా అయిపోతుంది. మోర్ ఓవర్ మొత్తం సినిమాలో నేను చెప్పాలంటే, తమన్ మాత్రమే న్యాయం చేశాడు. వేరే లెవెల్ మ్యూజిక్ కొట్టిండు. విలన్ కి, హీరోకి, అందరికి వేరే లెవెల్ మ్యూజిక్ కొట్టిండు. బట్ సుజీత్ అయితే యాక్చువల్ గా సాహో అంత బ్రిలియంట్ మూవీ తీసి మళ్ళా ఆ లెవెల్ టేకింగ్ తో వస్తాడు అనుకుంటే, యాక్చువల్ గా ఈసారి చాలా డిసప్పాయింట్ అయ్యాము. అండ్ మోర్ ఓవర్ రన్ రాజా రన్ అండ్ సాహో ఈ 2 సినిమాలే. కాకపోతే అంత చిన్న ఏజ్ లో ఆ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసి కొంచెం స్క్రీన్ ప్లే అంత మొత్తం వెరీ క్రియేటివ్ గా తీస్తున్నాడు. సడన్ గా ఇట్లాంటి వీక్ స్టోరీతో వస్తాడని మనం కూడా అనుకోం. అండ్ ద మోస్ట్ హైప్డ్ ఫిలిం ఇది మనకి. ఎస్పెషల్లీ ఓజీ అనేది మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. హైప్ కి తగ్గట్టయితే ఆ లెవెల్లో ఉండదు. బట్ తమన్ అన్నకు మాత్రం బిర్యానీ. ఇది యాక్చువల్ గా మా రివ్యూ. అండ్ అట్లానే ఫుడ్ రివ్యూస్ అండ్ మూవీ రివ్యూస్ కూడా రాబోతున్నాయి, కాసుకోండి. థ్యాంక్ యూ.